బాబు చెప్పు టైం చెప్పు టైము మళ్ళీ వెహికల్స్ ఎక్కువ అయితే చూడరు 5-10 నిమిషాలు కాబట్టి చూస్తారు ఏం కాదు లేదు. ఇప్పుడు దీన్ని ఎట్లా నడపాలో కూడా తెలుస్తలేదు. అండ్ ఇప్పుడు ఈ బైక్ని ఏ విధంగా తీసుకోతామో కూడా మనకు అర్థమవుతలేదు గాయస్. అన్న మనం రెడీ అయిపోయింది. టచ్ చేసేసిండు. ఒకసారి గేర్ చేసినాం అనుకో, గేర్ హైలైట్ స్ప్లెండర్ ప్లస్ బండి గేర్ వేసేసినాం మొత్తం. భయ్య ఏంటి భయ్య మన మెకానిక్ వేసినాం భయ్య. భయ్య ఎట్లా వచ్చింది భయ్య నీకు ఆలోచన? ఎట్లా వచ్చింది అది ఇంకా ఆలోచన? అది ఎట్లా వచ్చింది ఆలోచన నీకు ఆ బండి? అది 100K సబ్స్క్రైబర్ సందర్భంగా మనమైతే చిన్న సెలబ్రేషన్ అయితే చేస్తున్నాం. సో నన్ను నమ్మి వచ్చినందుకు వీళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అనమాట. అరే వెనకాల కొట్టాలి బా, గేర్ వేయడం రాదు. ఆ చిన్న బండి ఎట్లేస్తారు? సో ఇది గాయస్ మన బైక్ మొత్తం చేంజ్ అయిపోయింది, లుక్కే చేంజ్ అయిపోయింది. అండ్ హైలైట్ ఏంటంటే మొత్తం బైక్లా ఈ గేర్ రాడ్ అయితేనే హైలైట్ అనమాట. చూడండి దేనిది గేర్ రాడ్ దేనికి పెట్టిర్రో అట్లుంటుంది. మళ్ళీ మెకానిక్ వర్క్ చేస్తే మామూలుగా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ Raider904. Playing duck, duck, goose with my gun. When you see me, you better run. సో అందరూ ఎలా ఉన్నారు గాయస్? ఐ హోప్ అందరూ మంచిగా ఉన్నారని అయితే అనుకుంటున్నా. సో రైడ్ విషయాలన్నీ మోటో వ్లాగ్లో మాట్లాడతాం. వెల్కమ్ బ్యాక్ టు మోటో వ్లాగ్ గాయస్. సో షార్ట్ రైడ్ ఎడికంటే అమ్మన్కల్ సైడ్ అయితే వెళ్తున్నా. ఎందుకంటే మన యూట్యూబర్ వినోద్ బ్రో ఉండు కదా, ఆ బ్రోకి అయితే 100K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే అయ్యారు. సో అట్లా సెలబ్రేషన్ చేద్దాం రా బ్రో అని చెప్పేసి ఇన్వైట్ చేసిండు. సో అట్లా ఇన్వైట్ చేసినందుకు వెళ్తున్నా అమ్మన్కల్ సైడ్. ఒక షార్ట్ రైడ్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇక వినోద్ బ్రో దగ్గరికి అయితే వెళ్తున్నా. 2 వాట్స్ శ్రీశైలం హైవే ఇది, అమ్మన్కల్ సైడ్ అయితే వెళ్తున్నా. మాల తీసి 2 days అవుతుంది. 2 days 28 రోజు మాల తీసిన. ఈరోజు మార్చి 2. టైం వచ్చేసరికి 9:34 అవుతుంది. మార్నింగ్ 9:34. వ్లాగ్స్ చేద్దాం అనుకున్నా కానీ టూర్లకు వెళ్ళిండే మాల పైన. ఏడా తిరుపతి, యాగంటి, మహానంది, శ్రీకాళహస్తి, బావబిల్లం అన్ని తిరిగినాం. మాల మీద చేద్దాం అనుకున్నా కానీ లాస్ట్ మూమెంట్ ఏమైందో ఏమో ఇంట్రెస్ట్ రాలేదు చేద్దామని చెప్పేసి. బ్లాగ్స్ టైర్డ్ అయిపోతాం అని చెప్పేసి చేయలే. ఎందుకు చేయలేనా తర్వాత కనిపిస్తుంది, ఎందుకు వెళ్ళానా చేసేది ఉండే అని మిస్ అయినా. అన్ని బ్లాగ్ చేసే ఉండే, మంచి కంటిన్యూ చేసే ఉండే. బండి నడిపిస్తుంటే ఇరిటేషన్ వస్తుంది మొత్తం. ఇంట్లో షాక్ ద్వారా పెయ్యింది కదా, సో మొత్తం ఇరిటేషన్ వస్తుంది. మొత్తం జంప్ అవుతుందా ఎక్కువ స్పీడ్ వేయటాలక మొత్తం ఇవాళ జంపాలి. అప్ అండ్ డౌన్ అవుతుంది. మొత్తం ప్రాబ్లం ఉంది బండి. చెప్పాలి ఒక 10-20 వేలు అవుతాయి. 10-20 వేలు పెడితే మాకు హోమ్ అయిపోతుంది బండి, మొత్తం సెట్ అయిపోతుంది. సో ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి గాయస్, చేద్దాం అలాంటి వీడియోస్. ప్లీజ్ కామెంట్ డౌన్ చేసి చెప్పండి గాయస్. మన 2 సబ్స్క్రైబర్స్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గాయస్. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇంకొకటి మీకు ఏ బండి ఇష్టమో ఆ బండి పేరు కామెంట్ డౌన్ చేయండి గాయస్. ఇది వచ్చేసి KTM RC 200 BS3 2016 మోడల్. BS3 అంటేనే 2016, 2017 ఆ మోడల్ ఉంటాయి అనుకుంటా. BS3 ఇది రా పవర్. ఇట్లా రైడ్ చేయక ఎన్ని డేస్ అవుతుందేమో, చాలా డేస్ అవుతుంది. మస్తు అనిపిస్తుంది, ఇట్లా పీస్ఫుల్గా మస్తు అనిపిస్తుంది రైడ్ చేస్తుంటే. ఎందుకంటే చాలా బాగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది రైడ్ చేస్తుంటే. ట్రాఫిక్ ఒకటి దిమాగ్ ఆగిపోతుంది కానీ రైడ్ చేస్తుంటే ఆ పీస్ఫుల్ అనిపిస్తుంది బా. ఈ సిటీలో రైడ్ చేసే కన్నా మనం శ్రీశైలం పోయినాం అనుకో, శ్రీశైలం బైక్ తీసుకొని పోతే ఫుల్ పీస్ఫుల్ అనిపిస్తుంది, ఫుల్ ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది బైక్ మీద పోతే. కార్లో పోయినాం అనుకో, కార్లో పోతే ఏం ఎంజాయ్మెంట్ ఉండదు. బైక్ మీద పోవాలి, శ్రీశైలం పోతే బైక్ మీద పోవాలి కంపల్సరీ. మస్తు ఉంటుంది శ్రీశైలం ఇలా ఘాట్ సెక్షన్, నల్లమల్ల ఫారెస్ట్ లా కిరాక్ ఉంటుంది. ఖాళీ బండి ఎందుకో ఏమో కట్ట కొట్టుకుంటే భయం అవుతుంది. ఇక నార్మల్గా మెల్లగా పోతున్నా. కింద పడ్డప్పటి నుంచి
ఆ భయం అనేది అట్నే వెరికిపోయింది. అందుకే మేము వెళ్తున్నా. ఇందాక బ్రో ఒక KTM మార్చి 200 అనుకుంటా, మోటో వ్లాగర్ అనుకుంటా, అది కింద పట్టడం ఏమైందో తెలియదు కానీ యాక్సిడెంట్ అయింది. ఇక్కడ పడ్డాడు వారిని గుద్దేసి చూసి పోవాలంటే యాక్సిడెంట్ అయ్యి గాయస్ ఉంది. త్రిశూలం ఇంకో ఎక్కడ వేయించా అంటే మహానందిలో వేయించా. ఎలా ఉందో కామెంట్ డౌన్ చేసి చెప్పండి గాయస్. మంచిగా ఉందా మంచి లేదా కామెంట్ డౌన్ చేసి చెప్పండి. మళ్ళీ వెహికల్స్ ఎక్కువ అయితే చూడరు. 5-10 నిమిషాలు కాబట్టి చూస్తారు. ఏం కాదు. సెకండ్ టోల్గేట్ దగ్గర సీసీ కెమెరా చెక్ చేసినాం. ఇన్నోవా కారు చాలా పోయినాయి కానీ ఇన్నోవా కారు చాలా పోయినాక గుర్తుపట్టడానికి రాలేదు. ఇన్నోవా కారు ఏదో చెక్ చేసినాం, ఆయన గుర్తుపట్టడానికి రాలేదు. కెమెరా చెక్ మొత్తం 7 కాడికి పాడుగా ఇరిగిపోలే కానీ ఒక సైడ్కి అయితే ఇరిగిపోయింది అనమాట. ఇక్కడ చూడండి, క్లచ్చే లేదు. ఇప్పుడు దీన్ని ఎట్లా నడపాలో కూడా తెలుస్తలేదు. అండ్ ఇప్పుడు ఈ బైక్ని ఏ విధంగా తీసుకోతామో కూడా మనకు అర్థమవుతలేదు గాయస్. ఆయన మన బ్రదర్ ఏం కాకుండా నార్మల్గానే ఉన్నాడు అనమాట. చిన్న దెబ్బలతోటి సేఫ్ అయ్యిండు. గుద్ద కింద 99% దళిద్రం ఉంటే 1% వల్ల సేవ్ అయ్యిండు అనమాట. చూడండి, బైక్ మొత్తం గీసుకోపోయినాయి. ఇది ఇప్పుడు అయింది, ఇది అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి పోయినసారి అయింది. ఇది ఇంకో అప్పుడెప్పుడు యాక్సిడెంట్ అయితే మళ్ళీ ఇక్కడికి ఇరుకుందనమాట. బండి వల్ల మొత్తం ఖరాబ్ అయిపోతుండు. బండి అమ్మేసే ఉంచుకోకు బండినైతే. బండి వల్ల నీకు వచ్చే లాభం ఏం లేదు. మొత్తం దీనివల్ల దళిద్రాలే ఉంది. కానీ ఏడో చిన్న బైక్ పరిస్థితి అయితే మొత్తం ఘోరం అయిపోయింది గాయస్. నిజంగా 7 కాడికి చూడండి, ఇక్కడ చాలా ఘోరంగా గిరికిపోయింది. ఇప్పుడు ఏ విధంగా పోతామో కూడా మనకు అర్థమైతే లేదు. ఫస్ట్ బండి పంచాయతీ తర్వాత పక్కన పెట్టేసి ఫస్ట్ ఈ బ్రదర్ని అయితే ఇప్పుడు హాస్పిటల్కి అయితే తోలుకోబోతున్నాం. చూడండి బండి హాలత్ ఎట్లుందో. బండిని అయితే అమ్మేసి చెప్పేది నువ్వు, ఈ బండి వల్ల నీకు వచ్చే లాభం ఏం లేదు. కానీ ఇప్పుడు తీసేసే బండిని అయితే తీసేసేయవద్దు. ఏంది మొత్తం ఇరిగిపోయింది. అండ్ ఇంకా సేఫ్ ఏంటంటే నీకేం కాలే, అది ఇంపార్టెంట్. బండి గుడిసిపోతే గుడిసిపోయా కానీ ఇక్కడ కారు మధ్యలో కారు, ఇక్కడ లారీ మధ్యలో కారు పోయి డాష్ ఇచ్చేస్తా. సడన్లీ ఆపేయండి మొత్తం. 3 బండ్లు ఓవర్టేక్ చేస్తుంది కదా, అందుకోసమే సడన్లీ ఆపడానికి పోయి మధ్యలో డాష్ ఇచ్చేస్తా. కొట్టుకొని వెళ్ళిపోతున్నాం. ఏ కారు ఉండే? ఇన్నోవా కిస్టా. ఆ లంచో కొడుకు దొరికాను గుద్దనే వాళ్ళు తింటాం. కానీ కెమెరా చెక్ చేసా ఇందాక టోల్గేట్లు కూడా దొరకలేదు సీసీ కెమెరా. ఇన్నోవా కార్లు మస్తు పోతున్నాయి, ఏదంటే గుర్తుపెట్టాలి ఉద్దేశం. పోలీసులు ట్రాఫిక్ పోలీసులు వచ్చారు, నన్ను పట్టుకోకుండా వాళ్ళని పట్టుకుంటే అయిపోతుంది. ఇక నువ్వు కింద ఒకటి నిన్ను లేపుదామన్నట్టుగా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు లేపారు. కానీ అమ్మ ఏడుకోయినా కూడా ఏదో దళిద్రం పెట్టుకొని పోయేటట్టే ఉన్నాంగా మనం అయితే. నిజంగా బండ్లు అంటాం కానీ ఇగో ఇలాంటివి అయినప్పుడే బాధగా అనిపిస్తుంది. అండ్ భయ ఇక్కడ నంబర్ ప్లేట్ కూడా ఫిట్టింగ్ చేయించుకుండు. ఇక ఏమవుతుందో ఏం చేస్తాడో ఎట్లా చేస్తాడో తెలియదు. దీన్ని అయితే నా సజెషన్ ఏంటంటే అమ్మేసే బ్రో, అదే చెప్తున్నా. బండిని అయితే తీసేసేయవద్దు, కావాలంటే వేరే బండి తీసుకో. దీనివల్ల నీకు ఏదో దారిద్రం పట్టినట్టుంది నిజంగా. అది మార్నింగ్ అయిందంట, అది మొత్తం పోయింది. నిన్నేనా? ఇగో అక్కడ ఒక పల్సర్ 150 ఉంది, ఓల్డ్ మోడల్ బండి, అది మొత్తమే ఊసిపోయింది అనమాట. అండ్ హెల్మెట్కి ఏం కాలే, ఓకే నార్మల్గానే ఉన్నాయి హెల్మెట్ అయితే. అయ్యో ఈడ గీతలు పడ్డాయి. ఓకే హెల్మెట్ గీతలు ఏం కనిపిస్తలేవు అంతగానం. కానీ
నిజంగా గ్లౌజులు ఉంటే ఈ చేతికి ఏం కాదు. నిజంగా గ్లౌజులు అందుకే గ్లౌజులు తీసుకోపోయా అని చెప్పిన నీకు ముందే నేను అదే ఆగ్లంటే ఏం కూడా వస్తున్నాయి గ్లౌజులు తీసుకోవాలని అవునా గ్లౌజులు కుడితే మాట్లాడుకుంటేనే ఇగో గ్లౌజులు లేకుండా చేతులకు యాక్సిడెంట్ చేసుకొని గీరుకున్నాడు. ఇక అట్లయితే దాన్ని ఎవరు ఊహించారు కానీ బండి పరిస్థితి చూడండి ఎట్లా అయిపోయిందో మొత్తం. ఇప్పుడు ఏం చేస్తాడో ఎట్లా చేస్తాడో ఏంది కథ అంతా కథ అగ్రి కర్తాల్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ దగ్గర మనం నాతో ఏమన్నా సో మన బ్రదర్ అయితే క్లచ్ అయితే అడ్జస్ట్మెంట్ చేస్తుండు. వేరే బండి వస్తారా తెలియదు, అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాం. వస్తే మంచిగా, రాకపోతే బుగ్గ. వస్తుందా రాదా క్లచ్ రేడియం తీసుకో తీసుకుంటా నువ్వు తీసుకుంటా వీడియో తీసుకున్నా నేను ఆల్రెడీ ఇంటికాడికి పోద్ది మకర మళ్ళీ ఇంటికాడికి పోతే ఇంటికాడ తలకాయ నొప్పి. ఊకే ఊసిపోతుంది అది. ఫిట్ అవుతుందో ఫిట్ కాదు మేబీ. అది తమ్ముడు ఆడికెళ్ళి అది చెప్తుంది. ఇంటికాడికి పోతే తలకాయ నొప్పి మళ్ళీ కింద పడ్డామని తెలుస్తుంది. అనుకోం బిక్కేసిన ముందు అటు మాట్లాడు. అది ఎంత తీసినా కూడా కనిపిస్తుంది. క్లచ్ అయితే సెట్ అయిపోయింది. ఇక గేర్ ఒక్కటి సెట్ చేస్తే అయిపోతుంది. అప్పటిదాకా మేము పోయి మళ్ళీ సెలబ్రేషన్ చేసి టెన్షన్ ఉంది ఏమైనా చేయాలంటే కూడా అర్థమైతలేదు. ఇక పోయి అప్పటిలోపు గేర్ వేసేలోపు సెట్ చేసేలోపు మేము పోయి సెలబ్రేషన్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వస్తాం. అంతే పోయి వస్తానా బండి ఇన్నే పెట్టేసి పోతున్నాం మేము. చలో రైట్. 100K సబ్స్క్రైబర్స్ సందర్భంగా మనమైతే చిన్న సెలబ్రేషన్ అయితే చేస్తున్నాం. సో నన్ను నమ్మి వచ్చినందుకు వీళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అనమాట. ముంగటికి కొట్టు బాయ్, ముంగటికి కొట్టు. అంతేనా? అంతే అంతే. థ్యాంక్ యూ గైస్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అసలు ఆనందంగా ఏం మాట్లాడాలో అర్థమైతే లేదనమాట. సో చాలా అందరు పట్టుకో కేక్ మొత్తానికి మన బండి మొత్తం రెడీ అయిపోయింది. టచ్ చేసేసిండు. ఒకసారి గేర్ చేసినాం అనుకో, గేర్ హైలైట్ స్ప్లెండర్ ప్లస్ బండి గేర్ వేసేసినాం మొత్తం. భయ్య ఏంటి భయ్య మన మెకానిక్ వేసినాం భయ్య. భయ్య ఎట్లా వచ్చింది భయ్య నీకు ఆలోచన? ఎట్లా వచ్చింది అది ఇంకా ఆలోచన? అది ఎట్లా వచ్చింది ఆలోచన నీకు ఆ బండి? అది ఒక ఇన్స్టాగ్రామ్లో ఒకటి చేసి ఉన్నాడు. అంటే యాక్చువల్లీ ఇట్లా బైక్కి కార్ గేర్ లాగా అది చేస్తారుగా, మనం కూడా అలాంటి గేర్ దానికి మన గేర్ వేస్తే తప్ప ఏం లేదని వేసి పడేసిన. ఇక సెట్ అయిపోయింది మొత్తం. ఒకసారి ట్రై చేసి అయ్యో మన బండి చూడు, వైట్ కలర్ కన్నా బ్లాక్ కలర్ ర్యాంప్ కొడుతుంది చూడు, ఎట్లా కొడుతుంది బ్లాక్ కలర్ బండి. కోమ కొడుతుంది మొత్తం బండి మొత్తం కోమ. బ్లాక్ కలర్ మామూలు చూడండి మామూలు లేదు. బ్లాక్ కలర్ క్రాక్ ఉంది, వైట్ కలర్ ఏం అవసరం లేదు. క్రాక్ ఉంది మామూలుగా ఉండదు. మరి యూట్యూబ్ మెకానిక్ అంటే కర్తాల్ విలేజ్ యూట్యూబ్ యాదగిరి అన్న మెకానిక్ అంటే మామూలుగా ఉండదు. మొత్తం ర్యామ్ చేసి వాడేసారు మొత్తం. ఎట్లా వచ్చింది భయ్య ఆలోచన? ఇన్స్టాగ్రామ్లో చూసి ఫేమస్ అయిపోతుంది భయ్య. చలో బిల్లు కట్టేసి వెళ్దాం. వద్దు అరే వెనకాల కొట్టాలి బా, గేర్ వేయడం రాదా? చిన్న బండి ఎట్లా ఇస్తారు? ఇక సైన్ బండి అనుకోవాలి దీన్ని. నువ్వు సైన్ బండి ఎట్లా నడుపుతావు అట్లనే ముందలు తీసేది వెనకాల వేసేది అంతే. గేర్ మీద పెట్టుకో, తీసేటప్పుడే ప్రెజర్ పెట్టు అంతే. ఇట్లే సేమ్ పల్సర్ లాగానే ఒకటే గేర్ ఇప్పుడు ఎట్లా చేసామో సేమ్ అదే. ఇక అట్లా అలవాటు వేసుకోవాలి. నువ్వు ఇంటికి పోయిన తర్వాత నీ తర్వాత చేంజ్ చేపించుకో. కానీ ఇప్పుడైతే ప్రెసెంట్ మంచిగా ఫిట్టింగ్ అసలు మామూలు లేదన్నా. ఇటు రాను ఒకసారి. అలా పేరేందనా? నా పేరు శంకర్. అలా మామూలు చేయలేవు కానా, బుర్ర పాడుంది అది. ఎవరు చేయరు ఇంతగానో. అది మామూలుగా లేదు. ఏం చెప్పాలో కూడా అర్థమైంది లేదు. కానీ మస్తు చేసినావు అన్న, థ్యాంక్ యూ అన్న. ఏం ఎట్లా పోతాడో అని ఫీల్ అవుతున్నావు పొద్దుగాలకి వెళ్ళి. నెక్స్ట్ లెవెల్ చేసిండు అసలు. నాది ఇన్స్టాగ్రామ్లో డాన్సర్ సూర్య అని ఉంటుంది. డాన్సర్ సూర్య అన్న నువ్వు చెప్పు, నేను తర్వాత చెప్తా. ఓకే, నాది డాన్సర్
ఆగు బాయ్ గుద్ద ఆగతలేదు. నాది డాన్సర్ సూర్య ఇన్స్టాగ్రామ్ ఐడి. ఓకే లైక్ అండ్ ఏదో ఒకటి. సో గాయ్స్ మీ బైకిల్ కూడా ఏమైనా రిపేర్ అయినా కూడా అన్ననైతే డైరెక్ట్ ఇన్స్టాలో డిఎం చేయండి అనమాట. డైరెక్ట్ మెసేజ్ చేయండి. అన్న ఐడి పేరు వచ్చేసి డాన్సర్ సూర్య. ఏమైనా రిపేర్ అయినా కూడా తీసుకురండి. ఇక్కడనే ఎక్కడనో కాదు, లొకేషన్ వచ్చేసి కడతాల్ మనం పిరమిడ్ పోయే రోడ్లోనే ఇక్కడ షాప్ ఉంటుంది అనమాట. ఓకే షాప్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. చూడండి ఇదే షాపు. అన్న పేరు వచ్చేసి సూర్య అనమాట. మంచి రిపేర్ అయితే చేసిండు అనమాట. RC 200 నేను నెక్స్ట్ లెవెల్ రిపేర్ చేసిండంటే మామూలు విషయం కాదు అది. ఒకసారి రైడ్ కొట్టు. అరే మరి వెనకాల కొడితే టార్గెట్ పడుతుంది బాయ్. అది ముందలు కొడితే గేర్ డౌన్. ముందలు కొట్టినావు అనుకో గేర్ డౌన్ అది. ఇగో పరిశాన్ కాకు మళ్ళీ గేర్లు పిల్లగల ఆడ రైడింగ్లా మెల్లగా పోని. ఏ గేర్? రెండో గేరు నూటలా. ఐ కెన్ డ్రైవ్. ఓకే బాయ్ మెల్లగా పోని. ఇక తిప్పిడి ఇన్నే తిప్పు బండి. సో మార్నింగే బాధపడ్డాం. బైక్ బ్రో అయితే కింద పడ్డాడు అండ్ లివర్ అయితే పోయింది అండ్ ఇక్కడ గేర్ రాడ్ కూడా పోయిందనమాట. ఇక్కడ చూస్తున్నారంటే అప్డేటెడ్ రాడ్ ఇది మన స్ప్లెండర్ బైక్ది ఇక్కడ పెట్టేసిండు అనమాట అన్న. అండ్ ఇక్కడ చూస్తుంటే ఇది పల్సర్ 220 ఇది క్లచ్ అయితే వేసిండు. అండ్ బైక్ మొత్తం కలరే చేంజ్ అయిపోయింది అనమాట. వైట్ కలర్ ఉండే మార్నింగ్ కింద పడ్డప్పుడు. అండ్ ఇక్కడ చూస్తున్నారంటే ఇప్పుడు మొత్తం బ్లాక్ కలర్లో చేంజ్ అయిపోయింది. బైక్ మొత్తమే చేంజ్ అయిపోయింది అనమాట. లుక్ కూడా వెరైటీగా వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారంటే ఇంకా రేడియమే ఇది 2 కలర్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నార్మల్ ఇది యాక్చువల్ మెయిన్ కలర్ ఇది. అండ్ ఇక్కడ చిన్న రేడియం అయితే కొట్టించింది అనమాట భయ. అంటే స్టార్టింగ్లో కొన్నప్పుడు అట్లే ఉందంటుంది అది బైక్. సో ఇది గాయస్ మన బైక్ మొత్తం చేంజ్ అయిపోయింది. లుక్కే చేంజ్ అయిపోయింది. అండ్ హైలైట్ ఏంటంటే మొత్తం బైక్లో ఈ గేర్ రాడ్ అయితేనే హైలైట్ అనమాట. చూడండి దేనిది గేర్ రాడ్ దేనికి పెట్టిర్రో అట్లుంటుంది. మళ్ళీ మెకానిక్ వర్క్ చేస్తే మామూలుగా ఉండదు. సో ఇది గాయస్ బైక్ చూసుకోండి ఒకసారి. సో నేను ఒకటే టెన్షన్ పడుతున్నా మార్నింగ్కి వెళ్ళి ఎట్లా అయితే బండి మళ్ళీ ఇంటి వరకు ఓడా అన్నట్టుగా ఒకటే టెన్షన్ పడుతుండే. ఇప్పుడైతే ఓకే సెట్ అయితే అయిపోయింది అనమాట. ఆ బ్రదర్ ఆనందానికి ఇక హద్దులు లేవు అనమాట. మామూలు ఆనందం కాదు అది. ఎందుకంటే ఈ విధంగా అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వరకు ఎట్లన్నా పోవాలి. ఒక చిన్న కాన్సెప్ట్ వస్తే చాలు ఇక సక్సెస్ అయితే అయిపోయింది అనమాట. బైక్ అయితే రిపేర్ అయితే అయిపోయింది. సో గాయస్ ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. అండ్ ఈ బ్రదర్ కూడా ఇక మంచిగా జాగ్రత్తగా వెళ్ళిపోతాడు ఇంటికి. సో అది గాయస్ చలో బాయ్.